చేయకపోవటం ఇది ఆయన దిగజారుడుతనానికి నిరసన కాదా? పేద మధ్యతరగతి వర్గాల పట్ల, సామాన్యుడి పట్ల చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి చిన్న చూపు కారణం కాదా అని నేను చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తున్నాను. ప్రజలను అర్థం చేసుకోమని చెప్తున్నాను. ఒక్కసారి ఆయన బుద్ధి ఎటువంటిదో ఒకసారి పరిశీలించాలని చెప్తున్నాను. ఇవాళ సంపద సృష్టించాలని చెప్పి 18 మాసాల్లో 2,66,175 కోట్ల రూపాయల్ని మన మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద అప్పులు తెచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు పైసా సంపద సృష్టించపోగా కనీసం జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం మొదలుపెట్టినటువంటి 10 మెడికల్ కాలేజీల్లో సంవత్సరానికి 3-4 మెడికల్ కాలేజీలు కనుక ప్రారంభిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం చేతిలో 17 మెడికల్ కాలేజీలు ఉంటాం. తద్వారా సామాన్యులకి ఉచితంగా సంవత్సరానికి 15,000 రూపాయల ఫీ, 2,250 మంది సామాన్యుల పిల్లలకి మెడికల్ విద్య ఉచితంగా లభించటం. అదొక్కటే కాకుండా ఈ మెడికల్ కాలేజీకి ఉన్నటువంటి అనుబంధంగా ఉన్నటువంటి హాస్పిటల్లో మల్టీ స్పెషాలిటీ అంటే గుండెకి సంబంధించి లేదా మెదడుకు సంబంధించి లేదా వివిధ భాగాలకు సంబంధించి క్రిటికల్ వైద్యం అందేటువంటి, ఉచితంగా అందేటువంటి, అంటే పేద సామాన్య వర్గాలు తమ హక్కుగా వైద్యాన్ని అవకాశాన్ని సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భుజానికి ఎత్తుకున్న దాన్ని నిరసిస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో 1 కోటి మంది ప్రజలు అయ్యా తప్పయ్యా చంద్రబాబు, ఈ మెడికల్ కాలేజీలు ప్రభుత్వానికే ఉండని, నీకు కావాలంటే నీ తహసీల్దారులకి, నీ బ్రోకర్లకి, నీకు ఎలక్షన్ లో చందాలు ఇచ్చిన వాళ్ళకి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పెట్టే అవకాశం ఇవ్వాలయ్యా. జగన్ పెట్టిన జనం ఆస్తుల్ని, ప్రజా ఆసుపత్రుల్ని లేదా పేదవాళ్ళ ఆసుపత్రుల్ని డబ్బున్న వాళ్ళకి, నీకు చందాలు ఇచ్చిన వాళ్ళకి దారాదత్తం చేయొద్దని చెప్పిన డిమాండ్ ఇవాళ గవర్నర్ గారిని కోరుకుంటూ 1 కోటి మంది రాష్ట్ర వ్యాప్తంగా సంతకాలు పెట్టి గవర్నర్ కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లాలో సుమారుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పంపించే కార్యక్రమంలో ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ ఆయన చెప్తున్నాడు, చాలా మంది పోతే అక్కడక్కడ తెలుగుదేశం నాయకులు, మంత్రులు మాట్లాడు తప్పే ఉంది, డబ్బులు కట్టి ఆసుపత్రిలో వైద్యం చేసుకుంటే తప్పేంటి, ఆసుపత్రి అని మాట్లాడుతున్నారు.